పులివెందులలో జరుగుతున్నటువంటి ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో సభ్యుడు చనిపోతే వారి కుమారుడు పోటీ చేస్తుంటే ఆ మండలంలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరక్క పక్క మండలం నుంచి తీసుకొని వచ్చేసేసి ఇక్కడ పోటీ చేసి తమ మంచి చెప్పలేక ఓట్లు అడగలేక అవి ఎగరగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి ఈ యొక్క పరిధిలో గెలవలేము అనేటువంటి ఉద్దేశంతో పక్క పార్టీ వాళ్ళని అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పక్క నియోజకవర్గ నాయకులను కూడా మోహరించుకొని మంత్రులు మోహరించి ఎంపీలు ఆ జిల్లా అధ్యక్షులు మొత్తము రాయలసీమలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఓటమి అనేటువంటిది వాళ్ళ కళ్ళ ఎదుట ఉంది కాబట్టే ఎటువంటి పరిస్థితుల్లో నెగ్గలేమని